ఎలాంటి నొప్పులకైనా శాశ్వత పరిష్కారం ఫేమస్ కైరో ప్రాక్టీషనర్ అండ్ ఆస్ట్రోపత్ డాక్టర్ కే తేజ, డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు డివైన్ ఎనర్జీ హీలర్, ఆదర్ స్పీకర్, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అయిన ప్రత్యూష గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, మన లైఫ్లోకి మనీ అబండెంట్గా రావాలన్నా, మనీ మేనిఫెస్టేషన్ జరగాలన్నా ఎమోషనల్ బ్లాక్స్ అనేవి క్లియర్ అవ్వాలని చెప్తూ ఉంటారు కదా, అది ఎలా? అసలు మనిషికి ఎమోషనల్ బ్లాక్స్ అనేవి ఎందుకు క్రియేట్ అవుతాయి అంటారు? మన ఎమోషన్స్ సక్సెస్ఫుల్గా అవ్వాలి అంటే ఎమోషనల్లీ డౌన్ అవ్వకూడదు. ఎమోషనల్ డౌన్ అంటే ఏంటి చెప్తాను, ఎలా అవుతుంది అని. కొంతమంది ఇంట్లో వాళ్ళు నువ్వు వేస్ట్, నువ్వేం సాధించలేవు అని మనల్ని డౌన్ చేశారనుకోండి, ఎమోషనల్గా హర్ట్ అయిపోయాం, లోపల డౌన్ అయిపోయాం. ఎందుకంటే ఒక మనిషి అట్లా అనగానే వేరే అవుట్ సైడ్ నుంచి ఒక ఫాదర్లో మదరో ఎవరో క్లోజెస్ట్ పీపుల్ అలా అనగానే అది స్ట్రాంగ్ అయిపోతుంది, ఎమోషనల్ డౌన్ అయిపోతారు. నువ్వు ప్రేమించిన వాళ్ళు అన్నారనుకోండి, అది స్లోగా ఎమోషనల్లీ డౌన్ అయిపోయి నువ్వు వేస్ట్, నువ్వు డమ్మీ, నువ్వు వర్స్ట్ ఫెలో, యు ఆర్ ఎ ఫూల్, ఇట్లాంటి మాటలు అంటూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే మనసులో ఏమనుకోరు, ఊరికే వీళ్ళని డౌన్ చేస్తే వీళ్ళు హ్యాపీ. కొంతమందికి తుత్తి, వీళ్ళని డౌన్ చేస్తే నేను ఆనందపడతాను, వీళ్ళని డౌన్ చేస్తే నేను ఆనందంగా ఉంటాను. అదొక పెద్ద పిచ్చి అనమాట. వాళ్ళు చిన్నప్పటి నుంచి అది ఎవరినో చూసి వీళ్ళు మేనిఫెస్ట్ చేసి అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎవరినో చూసుంటారు చిన్నప్పుడు, ఇలా వీళ్ళు బిహేవ్ చేస్తాను, నేను ఇలాగే బిహేవ్ చేస్తాను నా వైఫ్తో. నా వైఫ్ని డౌన్ చేస్తూ ఉంటాను 24 గంటలు, నా వైఫ్ని ఏదో ఒకటి హ్యూమిలియేట్ చేస్తూ ఉంటాను, ఆ మాట ఈ మాట అంటూ. నువ్వు వేస్ట్, నువ్వు డమ్మీ, నువ్వు తింగరి, నువ్వు ఫూల్ అంటూ ఉంటారు. అందరి ముందు అంటుంటే ఇంకా వాళ్ళకి హ్యాపీనెస్. అరే నా వైఫ్ని నేను డౌన్ చేస్తున్నాను, సాటిస్ఫై అయిపోతుంది ఈగో. వైఫ్ ఏమో కామ్గా ఉంటారు. అంటే ఎమోషనల్గా మనం హర్ట్ అవ్వడం కాదు, ఒకరిని హర్ట్ చేసినా మనకి మనీ ఆగిపోతుంది. కానీ ఫస్ట్ థింగ్, ఎవరైతే ఇలా హ్యూమిలియేట్ చేయబడ్డారో వాళ్ళకి మనీ బ్లాక్ అవుతుంది, వాళ్ళకి కూడా అవుతుంది. ఎస్, ఎందుకంటే వాళ్ళు ఇంకా డౌన్ అయిపోయారు కదా. వాళ్ళు ఎమోషనల్లీ డౌన్ ఉన్నప్పుడు యూ నెవర్ బికమ్ మ్యాజికల్ బీయింగ్. సో ఇప్పుడు వీళ్ళు ఏమనుకోవాలి, ఇంకా ఆప్షన్ లేదు, హస్బెండే అంటున్నాడు, కంటిన్యూస్గా హర్ట్ చేస్తున్నాడు, ఊరికే నువ్వు డమ్మీ, నువ్వు వేస్ట్, నువ్వు ఇది అని కంటిన్యూస్గా ఆ మాట అంటూనే ఉన్నాడు. ఇతన్ని మార్చాలి. ఈదర్ వైట్ హీలింగ్ లైట్ ప్రాసెస్ ఒకటి ఉంది, యూ కెన్ డిజైన్ హిమ్, కానీ టైం పడుతుంది. అండ్ తనకి నీకు ఉన్న కొన్ని బ్లాక్స్ ఉంటాయి. బ్లాక్స్ అంటే కార్డ్ కటింగ్ చేయించుకోవాలి. ఆ కార్డ్స్ ఏంటంటే నెగిటివ్ కార్డ్స్ ఉన్నాయి, ఈగో కార్డ్స్, అన్హ్యాపీ, సప్రెస్డ్ యాంగర్ కార్డ్స్ ఉన్నాయి. అంటే నీకు లోపల యాంగర్ వచ్చేస్తుంది కానీ నువ్వు దిగమింగేస్తున్నావు. ఎప్పుడైతే కోపం వచ్చి నువ్వు దిగమింగుతున్నావో నీకు సక్సెస్ ఇవ్వలేదు. అది కోపాన్ని దిగమింగడం అనేది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఎమోషన్. ఆ ఎమోషన్ ఏం చేస్తుందంటే సక్సెస్ ఇవ్వలేదు లైఫ్లో. ఇంతవరకు వెళ్ళాను, బ్యాక్ ఎందుకు వస్తున్నానంటే ఫర్గివ్ చేయలేకపోతున్నావు, దిగమింగుతున్నావు ఆ కోపాన్ని. వాళ్ళు నిజంగా నేను హర్ట్ చేస్తున్నారు, ఇంక నీ ఇన్నర్ చైల్డ్ కూడా యాక్సెప్ట్ చేయలేకపోతుంది, ఉండలేకపోతుంది, లోపల వెళ్ళిపోతానంటుంది. నువ్వు ఎందుకు పడుతున్నావు? నువ్వు రిప్లై, నీకోసం నువ్వు ఫైట్ చేయట్లేదు, ఈధర్ నీకోసం నువ్వు తిరిగి నన్ను ఎందుకు ఇలా అంటున్నారు అని నీ ఇన్నర్ చైల్డ్ని ప్రొటెక్ట్ చేయట్లేదు. మాట అనిపించుకుంటూ అలా క్వైట్గా ఏడుస్తున్నావు. ఏడవకూడదు. ఫస్ట్ ఏం చేయాలి, ఎందుకు ఇట్లా అంటున్నావు, ఈధర్ జోక్గా అన్న తీసుకురాలి, లేదు నువ్వేం చేయలేవు అన్నప్పుడు ఐఎమ్ విల్లింగ్లీ టేక్ అవే మై పవర్ ఫ్రమ్ యూ. అంటే నా డౌట్ మ్యామ్ ఒకటి, జనరల్గా సెంటెన్స్ చెప్పగలం కానీ నిజంగా ఒకరిని మర్చిపోవడం అనో లేదంటే ఒకరి అది మనకి లోపల ఫీల్ అవుతూనే ఉంటాం, నన్ను ఎందుకు అన్నాడు అన్నట్టు వస్తుంది. అంత ఈజీ కాదు కదా మ్యామ్? అంత ఈజీ కాదు. అది తెలుసుకోవాలి, నా ఎమోషన్స్ ఇలా అవుతున్నాయి అని ఆ ఎరుకలోకి రావాలి. అరే తిని ఇట్లా అంటున్నాడు, నేను ఇంత డౌన్ అయిపోయాను, రోజంతా డౌన్ చేసేసాడు. ఇప్పుడు నువ్వు డబ్బు కోసం అడుగుతున్నావు అమ్మా, ఈరోజు నువ్వు 1 lakh సంపాదించావు, రేపు 2 lakhs సంపాదించేస్తావు, ఎల్లుండి 4 lakhs సంపాదిస్తావు. సడన్గా మీ హస్బెండ్ వచ్చేసి నువ్వు 4 lakhs సంపాదించినావు, నువ్వు ఒక ప్రాసెస్లో వెళ్తున్నావు, సడన్గా నిన్ను ఒక మాట అంటాడు, నువ్వు వేస్ట్, నువ్వు తింగరి, నువ్వు అది ఏదో అని అంటాడు. అనగానే నువ్వు డౌన్ అయిపోయి మళ్ళీ జీరోకి వస్తుంది ఎనర్జీ. ఈ జీరో నుంచి మళ్ళీ నువ్వు ఎదుక్కుంటూ రావాలి. సో ఇప్పుడు అక్కడే నువ్వు ఏం చేయాలంటే ఐమ్ విల్లింగ్లీ టేక్ అవే మై పవర్ ఫ్రమ్ యూ అని నీ మనసులో అనుకోవాలి. ఐమ్ విల్లింగ్లీ, నీకు నా పవర్ని నేను తీసేస్తున్నాను, నా మీద ఉండే పవర్ని నేను నీకు తీసేస్తున్నాను మనసులో గట్టిగా అనుకోవాలి. అంటే గట్టిగా పెద్దగా అరవకూడదు,
నా మీద నీకున్న పవర్ని నేను తీసేస్తాను. ఎందుకంటే వాళ్ళకి పవర్ ఇస్తున్నావు, నువ్వు ఆ పర్సన్కి పవర్ ఇస్తున్నావు. నువ్వు లవ్ చేస్తున్నావు నీ హస్బెండ్ని, నువ్వు నీ హస్బెండ్ నిన్నెంతైనా తిట్టొచ్చు, నీ వైఫ్ నిన్నెంతైనా తిట్టొచ్చు. ఎందుకంటే నీ వైఫ్ తిట్టాలి, హ్యూమిలియేట్ చేయాలి, తప్పులేదు. కానీ ఈ హ్యూమిలియేట్ చేస్తున్నారు చూడండి, దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది ఎమోషన్స్. ఈ ఎమోషన్స్ వల్ల నువ్వు ఏదైతే సంకల్పం మేనిఫెస్ట్ చేస్తున్నావో దానికి బ్లాక్ అది. సో నువ్వు మేనిఫెస్ట్ చేయాలంటే నీకు నా మీద ఉన్న పవర్స్ అన్నీ తీసేస్తున్నారు అని మనసులో అనుకోవాలి. నీకు నా మీద ఉన్న పవర్స్ అన్నీ నేను తీసేస్తున్నాను 11 times అనుకో గట్టిగా. నీ మనసులోకి ఎఫెక్ట్ కాదు, అంటున్న ప్రతిసారి మనసులో అనుకుంటా ఉండు, అసలు దానికి మైనే ఇవ్వద్దు. అంటే ఆ మాట అంటున్నాడు అనుకోండి, ఇది ఎవరో ఈ మనిషి నన్ను అంటున్నాడు, నన్ను కాదనేది గాలికి అంటున్నాడు అనుకో. చూడు, షిఫ్ట్ చేసే ఆ ఎనర్జీని గాలికో లేకపోతే విశ్వానికో జస్ట్ ఊహించు. అతను అంటున్నప్పుడు ఒక బ్రౌన్ కలర్ ఎనర్జీ విశ్వానికి రిలీజ్ చేసేసావు, అతని నోట్లోంచి అది వెళ్ళిపోయింది. ఎందుకంటే వీళ్ళని మనము ఇట్ ఈస్ యువర్ హస్బెండ్, ఇట్ ఈస్ యువర్ వైఫ్, సొంత వాళ్ళే మనల్ని ఇబ్బంది పెడతారు. సొంత హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, మదర్ కావచ్చు, నాయనమ్మలు కావచ్చు, వీళ్ళు ఏంటంటే మనల్ని దెప్పి పొడుస్తూ ఉంటారనమాట, సక్సెస్ కానివ్వకుండా. సో వీళ్ళ వల్ల పడే ఎమోషన్స్ ఏంటంటే ఎమోషనల్ అత్యాచారం అంటారు, మనము వర్డ్స్ చాలామంది అంటారు వీళ్ళ ఎమోషనల్ వ్యాంపైర్స్ అని కూడా ఉంటారు కొంతమంది. వీళ్ళు ఏంటంటే దయ్యాలే, డెవిల్. ఫ్యామిలీలో ఒక్కళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు, వాళ్ళు ఏంటంటే మొత్తం అందరినీ రూల్ చేయాలనుకుంటారు. వాళ్ళకి 70-80 years వచ్చినా అందరినీ ఎమోషనల్గా వాళ్ళ ముట్టిలో పెట్టుకుంటారనమాట. సో వీళ్ళు ఎమోషనల్ డెవిల్స్ అంటారు. వీళ్ళ వల్ల ఎవరిని సక్సెస్ అవ్వనివ్వరు. వీళ్ళు ఫ్యామిలీలో అందరినీ ఏం చేయాలన్న ఒక అమ్మాయికి పెళ్ళి అవ్వాలనే కూడా వాళ్ళ కూతురికి పెళ్ళి అవ్వాలంటే కూడా ఈమె పర్మిషన్ ఉంటేనే ఆ పెళ్ళి అవ్వాలి. ఓవరాల్గా ఈ మన ఆలోచనలు కానీ లేకపోతే మన ఫీలింగ్స్ ఇంకొకరి మీదకి వెళ్ళకుండా లేకపోతే ఇంకొకరి వల్ల ఇబ్బంది పడకుండా మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఈ ఎమోషనల్ బ్లాక్స్ని క్లియర్ చేసుకోవడానికి మీరు ఏదైనా ప్లాట్ఫామ్ ఎమోషనల్ బ్లాక్స్ని క్లియర్ చేస్తాము. దానికి తాలూకా కార్డ్ కటింగ్ ఉంటుంది. ఆ కార్డ్ కటింగ్ చేసినప్పుడు వాళ్ళ వల్ల ఇంక ఎమోషన్స్ మనకి ఎఫెక్ట్ కావు. అండ్ వాళ్ళ కొత్త ఎమోషన్స్ అంటే లవ్ ఎమోషన్సే ఇవ్వాలి మనకి. ఇంకా ఈ హేట్రెడ్, యాంగర్, సప్రెస్డ్ యాంగర్ ఇట్లాంటివి ఏమి ఉండదు. ఇంకా గుడ్ ఫీలింగ్స్తోనే వాళ్ళతో రిలేషన్షిప్ ముందుకోవాలి, లేదంటే వాళ్ళు మీ లైఫ్లోంచి వెళ్ళిపోతారు. ఇది వచ్చేసేసి నెక్స్ట్ వీక్ ఉంటుందండి, Wednesday, Thursday, అండ్ ఇట్ విల్ కంటిన్యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. తప్పకుండా ఈ క్లాస్ ద్వారా ఈ క్లాస్ ముఖ్యంగా చాలా మందికి హెల్ప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.